కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విభాగం ఒకటుంది. అదే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీకి పీఏసీ ఉంది. గతంలో చాలా మంది సీనియర్లకు ఈ కమిటీలో చోటిచ్చారు జగన్. ఈ కమిటీలో ప్రస్తుతం మాజీ మంత్రి పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంకా భాగ్యలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. అయితే తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను తీసుకున్నారు జగన్. నెల్లూరు సిటీ నుంచి తాజా ఎన్నికలలో పోటీ చేసిన ఖలీల్ స్థానంలో తిరిగి అనిల్ను నియమిస్తారని అందరూ భావించారు. కానీ అనిల్కు కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. నెల్లూరు సిటీ నుంచి ప్రస్తుతం మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సామర్థ్యం అనిల్లో ఉందని గుర్తించారు అధినేత జగన్. అందుకే పీఏసీలో చోటు కల్పించారని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో పాటు నెల్లూరు సిటీ, అర్బన్ ప్రాంతాలలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని అనిల్ను జగన్ ఆదేశించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఏపీలోనూ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కాగా ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట ప్రారంభించింది. కూటమి నేతలు జగన్ లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు. మొన్నటి ఎన్నికలలో వైసీపీ భారీ పరాజయం చవిచూసింది. దీంతో పార్టీ బలోపేతంపైన జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఆయన సిద్ధం చేసుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఆ కమిటీలో తాజాగా చోటు కల్పించారు. జగన్ అప్పగించిన బాధ్యతలపైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఇటీవల కాలంలో రాజకీయ నేతలు సొంత అవసరాల కోసం ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. స్వలాభం కోసం ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతున్నారు. కానీ అనిల్ విషయానికి వస్తే మొదటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ జగన్మోహన్ రెడ్డితోనే ఆయన కొనసాగారు. వైసీపీ పవర్లో ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం జగన్ వెంటే ఉంటున్నారు. అందుకే అనిల్కు కీలక పోస్ట్ ఇచ్చి తన వద్దే పెట్టుకున్నారు. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి. నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన. ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయంగా ఎదుగుతున్న అనిల్కు ఏపీలో అభిమానులు కూడా ఎక్కువే. పీఏసీలో ఆయనకు చోటు దక్కడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తపరుస్తున్నారు. నెల్లూరులోని నేతలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.